హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం బంధువులు ఉన్నారు జాగ్రత్త అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. ఒకానొకప్పుడు సూర్యపురం అనే గ్రామంలో రంగధాముడు అనే దానశీలి ఉండేవాడు. ఆయన అదిలో గొప్ప ధనవంతుడే అయినా తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానాలు చేయడం వల్ల కొద్ది కాలంలోనే బికారైపోయాడు. ఆయన వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన వాళ్ళు ఆయన బంధువులు. గ్రామంలో ఉండి కూడా వాళ్ళల్లో ఒక్కరూ కూడా రంగధాముడిని ఆదుకునేందుకు ముందుకు రాలేదు. పైగా వాళ్ళు రంగధాముడి మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించారు. వాళ్ళ మాటల ప్రకారం రంగధాముడికి దానకర్ణుడు అనిపించుకోవాలన్న తాపత్రయం ఎక్కువ. వెనక ముందు ఆలోచించకుండా దానాలు చేసి బికారి అయిపోయాడని కొందరంటే, రంగధాముడిది అక్రమ సంపాదన అని, అందుకే అది నిలవలేదని మరికొందరన్నారు. ఇచ్చిన డబ్బు అచ్చిరాక తాము చెడిపోయామని రంగధాముడికి సాయపడ్డ వాడికి పుట్టగతులు ఉండవని కొందరు ప్రచారం చేశారు. రంగధాముడి బంధువులు కాని కొందరికి ఆయనను అంతో ఇంతో సాయపడాలని ఉంది. అయితే బంధువులందరూ మూకుమ్మడిగా చేసే దుష్ప్రచారం చూసి వాళ్ళు భయపడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రంగధాముడు ఆ గ్రామంలో ఉండలేక భార్యాబిడ్డలతో దూర ప్రాంతాలకు బయలుదేరాడు. వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసి అందరూ ఒక చెట్టు కింద చతికిలబడ్డారు. పిల్లలు వెంటనే నిద్రపోయారు. రంగధాముడి భార్య విచారంగా, ఏమండి, మనం బంధువులకు ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా, వాళ్ళందరూ మన మీద పగపట్టడానికి కారణం ఏమిటి అని అడిగింది. రంగధాముడు నవ్వి, వెరిదానా, వాళ్ళు మనకు బంధువులు కాబట్టి కష్టాల్లో మనల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే వాళ్ళు అలా దుష్ప్రచారం ప్రారంభించారు. మన పట్ల బాధ్యత లేని వాళ్లకు మనం ఇచ్చేది పుచ్చుకోవడమే తప్ప వేరే ఆలోచన ఉండదు, తెలిసిందా అన్నాడు. రంగధాముడి భార్య నిట్టూర్చి నిద్రలో పడింది. అంతలో రంగధాముడికి కూడా చిన్న కునుకు పట్టింది. ఆ కునుకులో ఆయనకు ఒక కల వచ్చింది. అందులో ఒక సాధువు కనిపించి, వెనక ముందు ఆలోచించకుండా అడ్డమైన వాళ్ళందరికీ దానాలు చేయడం వల్ల నీకు గతి పట్టింది. అయితే ఏం, నువ్వు చేసుకున్న పుణ్యం ఉట్టికే పోదు. అది రాగి ఉంగరంగా మారి ఈ చెట్టు త్వరలో ఉంది. నువ్వు ఆ ఉంగరాన్ని ధరిస్తే రోజు నువ్వు కోరినంత డబ్బు వస్తుంది. కానీ ముందుగా నువ్వు ఒక పని చేయాలి. ఉంగరాన్ని ధరించి ఇక్కడికి దగ్గరలో ఉన్న కోనవరం చేరుకో. అక్కడ రచ్చబండ దగ్గర 10 మంది మనుషులు ఉంటారు. వాళ్ళల్లో ఒక్కడు మాత్రమే నీకు బంధువు. అడిగి తెలుసుకోకుండా నీవు నీ బంధువుని గుర్తిస్తే నీ వేలికున్న రాగి ఉంగరం బంగారు ఉంగరం లాగా మారిపోతుంది. ఆ క్షణం నుంచి అది నీకు రోజు కోరినంత డబ్బు ఇవ్వగలుగుతుంది. తెలిసి కూడా అపార్థదానం చేయనంత కాలం ఉంగరం మహిమ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగిలోనికి మారిపోతుందో అప్పుడు దాని మహిమ పోయినట్టే. నీ బంధువు ఇంట ఒక్క రాత్రి మాత్రమే గడిపి మర్నాడు నీ స్వగ్రామానికి వెళ్ళిపోవాలి. త్వరగా బయలుదేరు అన్నాడు. ఉడిక్కిపడి లేచిన రంగధాముడికి వెతికి చూస్తే చెట్టు త్వరలో నిజంగానే రాగి ఉంగరం ఒకటి కనిపించింది. అది ఆయన ఎడమ చేతి చూపుడు వేలుకు సరిగ్గా సరిపోయింది. రంగధాముడు భార్యాబిడ్డలను నిద్రలేపి కోనవరం వైపు దారి తీశాడు. చీకటి పడకుండానే ఆయన ఆ గ్రామం రచ్చబండ వద్దకు చేరుకున్నాడు. కలలో సాధువు చెప్పినట్లే అక్కడ 10 మంది మనుషులున్నారు. ఆశ్చర్యం. అప్పుడు వాళ్ళు రంగధాముడి గురించే మాట్లాడుకుంటున్నారు. మా నాన్న సూర్యాపురం వెళ్ళి గుండె నొప్పి వచ్చి పడిపోతే ఎరుగున్న వాళ్ళు కూడా ఎరగనట్టు నటించారు. ముక్కు మొహం తెలియని వాడెవడో ఆయన్ని వైద్యుడింటికి చేర్చితే వైద్యుడు బాగా డబ్బు కావాలన్నాడు. తిరిగి ఇవ్వమని కూడా అడగకుండా పెద్ద మొత్తం సాయం చేసి మా నాన్నను బతికించాడు రంగధాముడు. ఇప్పుడు ఆయన సూర్యాపురం వదిలి వెళ్ళిపోతున్నాడట. మంచి వాళ్లకు రోజులు కావివి అన్నాడు ఒకడు. అలా ఒక్కొక్కరే రంగధాముడిని పొగుడుతూ ఉంటే కేశవుడనే వాడొకడు మాత్రం అసలు విషయం మీకు తెలియదు. రంగధాముడి తాత ఎక్కడ లేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు. ఆ పాపఫలం రాచపుండుగా మారి ఆయన ప్రాణం తీసింది. ఆ పాపఫలం రంగధాముడి తండ్రికి కూడా రాచపుండే అంటుకుంది. సాధువులను అడిగితే నీకున్నదనంతా దానం చేయడం మొదలుపెట్టు. నువ్వు దానం చేసిన డబ్బులో న్యాయంగా ఆర్జించినది ఒక్క రాగి నాణ్యం ఉన్నా సరే నీ తాత చేసిన పాపం పూర్తిగా తీరిపోతుంది అని రంగధాముడికి చెప్పారు. ఆ విధంగా ఆయన దానాలు ప్రారంభించాడు. దానాలైతే చేస్తున్నాడు కానీ బుద్ధులు మారవు కదా. న్యాయంగా ధనార్జన చేయడం ఆ వంశంలోనే లేదు. అందువల్లనే రంగధాముడి తండ్రి రాచపుండుతో పోయాడు, ఆయన పేదవాడైపోయాడు అన్నాడు. అదే ఆ సంగతి. బాగా చెప్పావు కేశవ. లేకుంటే మేమంతా నిజంగా ఆయన గొప్ప దాత అనుకునేవాళ్ళం అని అన్నారు మిగతా వాళ్ళందరూ.
అప్పుడు రంగదాముడు కేశవుని సమీపించి, నాయనా, నా పేరు రంగదాముడు. కోనవరంలో నాకు బంధువులున్నట్లు తెలియదు. పోలికలను బట్టి నువ్వు తప్పక మా బంధువు అయిండాలని తోస్తుంది అన్నాడు. వచ్చినది రంగదాముడని తెలియగానే కేశవుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు అప్రయత్నంగా భక్తిభావంతో నమస్కరించి, అయ్యా, తమను గురించి చాలా విన్నాం. మా అదృష్టం కొద్దీ మీ దర్శనమైంది. తమ బోటి గొప్పవారికి కష్టాలు రావడం మాకు విచారం కలిగిస్తుంది. తమకు మేము ఏ విధంగా సాయపడగలమో చెప్పండి అన్నారు. అప్పుడు రంగదాముడు తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు. చూపుడు వేలుకున్న రాగి ఉంగరం బంగారు ఉంగరంగా మారిపోయింది. ఆయన వాళ్ళందరితోనూ, బాబులారా, నేను దేనికి ఒకరి సహాయాన్ని కోరేవాడిని కాను. మంచి పనులు చేసేవారిని ఏ కష్టాలు బాధించవు. మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి, నేనే ఇస్తాను. నాకే సాయం వద్దు అన్నాడు. వెంటనే వారిలో ఒకడు కన్నీళ్లతో, నేను షావుకారుకు 100 వరహాలు బాకీ పడ్డాను. వడ్డీతో కలిసి అది 500 అయింది. రేపటికి బాకీ తీర్చకపోతే షావుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటానంటున్నాడు అన్నాడు. దానికి రంగదాముడు, నువ్వు షావుకారుని తీసుకుని రాత్రి మా ఇంటికి రా. మా ఇల్లంటే ఇదిగో ఈ కేశవుడి ఇల్లే. ఇవాళకి అక్కడే ఉంటాను అన్నాడు. రంగదాముడు మళ్ళీ సంపన్నుడైపోయాడని కేశవుడికి అర్థమైంది. వాడు భక్తిభావంతో ఆయనకు నమస్కరించి, నువ్వు నాకు పెదనాన్న అవుతావని నాన్న చెప్పాడు, పద ఇంటికి వెళ్దాం అన్నాడు. జరిగిందంతా రంగదాముడి భార్యాబిడ్డలకు ఆశ్చర్యంగా ఉంది. అయితే రాత్రి రంగదాముడు కేశవుడి ఇంట్లో ఉండి ఆ గ్రామంలో డబ్బు అవసరం ఉన్న చాలామందికి సాయం చేశాడు. ఎడమ చేతి చూపుడు వేలుకున్న బంగారు ఉంగరం ఆయనకు కోరిన డబ్బు ఇస్తుంది. ఆ విషయం రంగదాముడు భార్యకు చెప్పాడు. మర్నాడు రంగదాముడు తిరిగి సూర్యాపురానికి బయలుదేరుతుండగా కేశవుడి తండ్రి ఆయన వద్దకు వచ్చి, అన్నయ్య, కూతురు పెళ్లికి 2000 వరహాలు తక్కువైనాయి. నీ వంటివాడు సహాయపడకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉంది అన్నాడు. నీకు తప్పక సహాయపడతాను. వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం పద అన్నాడు రంగదాముడు. రుణపత్రమా? అంటే నువ్వు నాకు సాయం చేయవన్నమాట, అప్పిస్తావన్నమాట, అవునా అన్నాడు కేశవుడి తండ్రి తెల్లబోయి. సాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడవుతాడు. నా బంధువుల్ని స్నేహితుల్ని బిచ్చగాళ్ళుగా చూడలేను కదా, అందుకే అప్పిస్తాను అన్నాడు రంగదాముడు. పోనీ అప్పిస్తే మాత్రం అయిన వాళ్లకు పత్రాలెందుకు, నోటి మాట చాలదా అన్నాడు కేశవుడి తండ్రి. నువ్వెవరికైనా నోటి మాట మీద అప్పిచ్చి చూడు, నా బాధ తెలుస్తుంది అన్నాడు రంగదాముడు. కేశవుడి తండ్రి మౌనంగా ఊరుకున్నాడు. రంగదాముడి నుంచి అప్పు మాత్రం తీసుకోలేదు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాక దారిలో మళ్ళీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు రంగదాముడు, ఆయన భార్య బిడ్డలు. పిల్లలు నిద్రపోయారు. అప్పుడు రంగదాముడి భార్య భర్తను, అందరికీ సాయం చేసిన మీరు మీ తమ్ముడికి ఎందుకు సాయం చేయలేదు అని అడిగింది. వెరిదానా, వాడు నా దగ్గర డబ్బుందని కదా అడిగాడు, అంతకు తప్ప అవసరమే అడగలేదు. నిజంగా అవసరంలో ఉన్నవాడు రుణపత్రం రాసైనా సరే అప్పు తీసుకుంటాడు, అర్థమైందా? తెలియని వాడు ఎవడైనా సరే నన్ను సాయం అడిగాడంటే వాడు నిజంగా అవసరంలో ఉండాలి. కొందరు మోసగాళ్ళు కూడా ఉండవచ్చు, కానీ మనకు తెలియనంత కాలం ఎవరిని మోసగాళ్ళుగా భావించకూడదు. అలా భావించడం వల్ల ఎందరో మంచి వాళ్ళకు కూడా మనం సహాయపడలేకపోతాం. ఇక బంధువులు స్నేహితులు అంటావా, వాళ్లకు రుణపత్రాలు లేకుండా అప్పు ఇవ్వడం మంచిది కాదు, అర్థమైందా అన్నాడు రంగదాముడు. ఈ సమాధానానికి తృప్తిపడి రంగదాముడి భార్య నిద్రపోయింది. తర్వాత రంగదాముడిని చిన్న కునుకు తీస్తుండగా అప్పుడు కలలో మళ్ళీ సాధువు కనిపించి, వాళ్ళందరికీ దురాలోచన లేకుండా చేసిన నీ పాత దానాల కంటే బుద్ధి కలిగే చేసే ఇప్పటి దానాలే గొప్పవి. కోనవరంలోని బంధువును గుర్తించగానే నీకు బుద్ధి వచ్చినట్టు తెలిసింది. ఇక మీదట ఇదే విధంగా నువ్వెన్ని దానాలు చేసినా పేదరికం నీ దరిదాపులకు రాదు అని మాయమయ్యాడు. ఆ తర్వాత సూర్యాపురం చేరుకున్న రంగదాముడు ఎంతో కాలం మంచి పేరు ప్రతిష్టలతో సుఖంగా జీవించాడు. ఇది అండి, బంధువులు ఉన్నారు జాగ్రత్త. మనం ఎవరికి రుణం ఇవ్వాలి, మనకు ఎలాంటి వాళ్ళు బంధువులు మనం తెలుసుకోవాలండి. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.